రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 35 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా కిలో వైట్ బీన్స్ పలకడం అయితే జరిగింది. పెన్సిల్ బీన్స్ కిలో 55 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 35 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 37 రూపాయలు, కిలో పెద్ద కాకర ముళ్ళ కాకర 12 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 15 రూపాయలు, క్యారెట్ 15 నుండి 20 రూపాయలు, ముల్లంగి 10 రూపాయలు, బెండకాయ కిలో 25 రూపాయలు, వరి వంకాయ కిలో 8 నుండి 10 రూపాయలు, పాలెం వంకాయ 15 నుండి 24 రూపాయలు, ఉజాలా వంకాయ 5 రూపాయలతో నుండి 12 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ 5 రూపాయలు, బీరకాయ 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, అలసంద 30 రూపాయలు, కందికాయలు 30 నుండి 35 రూపాయలు, అనపకాయలు 35 నుండి 40 రూపాయలు పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 70 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఈరోజు స్టాక్ అనేది ఎక్కువగా రాకపోవడంతో పచ్చిమిర్చి కిలో 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాబేజు 54 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ 18 కేజీల బ్యాగ్ వచ్చేసి 160 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 600 నుండి 650 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీల టమాటో బాక్స్ వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ 5 రూపాయలతో ఉండి 8 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి, గమనించగలరు. రైతులందరూ కూడా క్వాలిటీ ప్యాకింగ్ అనేది నీట్గా తెస్తే 1-2 రూపాయల ధర ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం.